నమస్తే ఫ్రెండ్స్. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏంటి జర్నీ అంటున్నాను, అవుట్‌కమ్ అంటున్నారు. 2 ఒకటి కాదా? కంటిన్యూషన్ కాదా? ఒకటే. జర్నీ అంటే పాస్ట్‌ది, మా కన్‌స్ట్రక్షన్ జర్నీని మీకు షేర్ చేస్తున్నా. అవుట్‌కమ్ అంటే ప్రెజెంట్‌ది. ఆ కన్‌స్ట్రక్షన్ జర్నీ మూలంగా మేము ఎలా ఎఫెక్ట్ అయ్యాం, పాజిటివ్ మేనర్‌లోనా, నెగెటివ్ మేనర్‌లోనా అనేది ఎక్స్‌పీరియన్స్ మీకు వచ్చేస్తది. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయక్కర్లా. నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నా. అది మీరు కొంచెం లైట్‌గా చూస్తే చాలు. మీరు ఇయన్నీ చేయక్కర్లా. విజ్డమ్ టాక్స్ అనమాట అంతే. అయితే రైట్ నౌ అంతా అయిపోయింది కదా! మేస్త్రి గురించి మాట్లాడుతున్నాం కదా! జర్నీ సిరీస్‌లో. దానికి రిలేటెడ్‌గా ఈ అవుట్‌కమ్ సిరీస్‌లో మేస్త్రి ఎంత ఇంపార్టెంట్ అంటే అతనే కదా మన హౌస్ అంతా కన్‌స్ట్రక్షన్ చేసేది. లక్కీగా మాకు మంచి మేస్త్రి దొరికాడు. లక్కీగా మధ్యలో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. దాన్ని ఎలాగోలా మాట్లాడుకుని అనుకున్న అమౌంట్‌లోనే కంప్లీట్ చేసేసాం. ఒక 10,000 రూపీస్ అటు ఇటుగా అంతే. కానీ బయట నేను మాట్లాడిన పెయింట్ దగ్గర కొంటా ఉంటాం కదా! ఐరన్ గాని, సిమెంట్ కొంటా ఉంటాం కదా! వాళ్ళు చెప్తుంటారు. మీ మేస్త్రి మీకు పర్లేదు 10,000తో ఆపేశాడు. బయట 10,00,000, 20,00,000 చెప్పిన అమౌంట్‌కి అయ్యే వర్క్‌కి తేడా లేదు. తేడా సంబంధమే ఉండదు. అయితే అదొకటైతే వర్కర్స్‌ని పంపించరు. కొంతమంది మేస్త్రీలు వర్కర్స్‌ని టైంకి పంపించరు. సంవత్సరం 6 నెలలు అయ్యే పని సంవత్సరం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక మేస్త్రి మనకి వర్క్ స్టార్ట్ చేశాక మధ్యలో వేరే అతను రాడు. ఒకవేళ వచ్చినా అతను ఎక్కువ అడుగుతాడు. ఒకవేళ ఇతను మనం వద్దనుకున్నా ఇతను ఆల్రెడీ పెద్ద అమౌంట్ లాగేసుకొని ఉంటాడు. ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి. అవి దిగితే గాని తెలీదు. మీరు తెక్కకుండా నేను చెప్పేస్తున్నా. ఫాలో అయిపోండి. దానికోసమైనా ఫాలో అయిపోండి. ఓకేనా? బాయ్. ఉంటా.